హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజన అఫీషియల్. సో ఇదైతే అక్క వాళ్ళ ఇంట్లో వ్లాగ్ అనమాట. ఇది థర్స్డే రోజు ఈవినింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా ఆ రోజు అయితే మంచిగా కొంచెం రైస్ తీసుకొని అండ్ గోధుమ రవ్వ తీసుకున్నాను. చికెన్ కర్రీలో చాలా బాగుంటుంది కదా టేస్ట్. సో నాకు చికెన్ తిన్నా అండ్ సమ్మర్ వచ్చేసరికి చాలా వేడి ఉంటుంది. అందుకనేసే నేను రెగ్యులర్గా మజ్జిగ అయితే తీసుకుంటాను. నేనే కాదండి, మీరు కూడా తీసుకోండి. డేలో 3-4 టైమ్స్ తీసుకుంటే చలువ మంచిది హెల్త్కి. ఈ సమ్మర్లో మనం అస్సలు ఉండలేము కదా. సో ఇంకా నైట్ వచ్చేసి పప్పులు అయితే నానబెట్టుకున్నాం, పొద్దున దోశ తిందామనేసి. ఇది చాలా హెల్దీ రెసిపీ అనమాట. సో రాగులు అండ్ పెసర్లు సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇంకా నానబెట్టేసుకున్నాము, పొద్దున మంచిగా దోశ తిందామనేసి. ఈ మధ్యలో అసలు నేను రెగ్యులర్గా టిఫిన్స్ అయితే తినడం లేదండి. అసలు నేను టిఫిన్సే స్కిప్ చేశాను అనమాట. నాకు ఎక్కువగా నచ్చట్లేదు అండ్ ఈ సమ్మర్లో తినకుండా ఉండడమే బెస్ట్. దాహం బాగా వేస్తుంది అనమాట. నాకైతే ఎక్కువగా నచ్చదండి టిఫిన్స్. ఎప్పుడో రేర్లీ తింటాను. ప్రతిరోజు అయితే మేము చేసుకొని తినము. ఏదో ఒకటి ఓట్స్ అయినా ఏదో ఒకటి తినేస్తామన్నమాట. ఫ్రూట్స్ ఇంకా చాలా ఇష్టం నాకు మార్నింగ్ తినడం. ఇంక ఇదైతే మార్నింగ్ అయిపోయింది. ఇంకా దోశలు అయితే వేసుకున్నాము. సో చాలా మంచి రెసిపీ. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మనం వేసుకుంటే నార్మల్ దోశ లెక్కనే ఉంటుంది. సో మనం ఏదో పప్పులు వేసాము, ఇందులో బియ్యం లేదంటే ఎవరు నమ్మరనమాట. చాలా చాలా బాగుంటుంది. కలర్ వైజ్ కానీ అంతా బాగుంటుంది అనమాట. సో ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. సో అన్నీ కంట్రోల్ చేసుకోగలుగుతాం, కానీ సమ్మర్లో ఈ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అయితే అస్సలు కంట్రోల్ చేసుకోలేము. సో నేను క్యాలరీస్ అంటే కొంచెం డైట్లో ఉన్నాను, కానీ నాకు ఇవి కంట్రోల్ చేసుకునేంత అనిపించలేదు అనమాట. కుల్ఫీలు అయితే బాగా తినేసాను. ఎన్ని తిన్నానో నాకే తెలియదు అనమాట. చాలా చాలా ఇష్టం నాకు. సో చల్లగా కడుపులో బాగుంటుంది కదా. మనం ఎంత డైట్ చేసినా కొన్ని కంట్రోల్ అయితే చేసుకోలేము. కొంతమంది టీ, కాఫీస్ అయితే అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. దాని బదులు మనం కొంచెం ఎక్స్ట్రా డైట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ప్రీవియస్ బ్లాగ్లో నేను చూపించినట్టయితే మామిడికాయలు తీసుకొచ్చాం కదా, అవి పచ్చడి చేసుకుందాం అనేసి ఇంకా వెల్లుల్లి అయితే క్లీన్ చేస్తాం. ఇది పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. మామిడికాయ పచ్చడిలో ఏది అంతగా పెద్దగా ఉండదు, కానీ వెల్లుల్లి పొట్టు తీయడం ఈ ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి అక్క రొయ్యల కర్రీ చేస్తుంది. సో డ్రైవి మేము టమాటోస్ వేయకుండా చేసుకుంటాము. చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. నేను పూర్తిగా రెసిపీ అయితే ఏం షూట్ చేయలేదు. నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీస్ అంటే. అండ్ చెప్పాను కదా సీ ఫుడ్ అంటే ఇష్టం అనేసి అట్లా. అండ్ ఇంకా మా డాడీ నైట్ డ్యూటీ నుండి వచ్చాక మామిడికాయలు అయితే కొడుతున్నాడు అనమాట. సో కొన్ని పనులు అయిపోయాయి. మరి కొన్ని అంటే నేను తీసుకొచ్చినాక 3-4 డేస్ తర్వాత మేము కొట్టడం స్టార్ట్ చేసాం. అందుకనేసి కొన్ని పండుగ అయిపోయేసరికి మేము ఏం చేసామంటే ఆ పండుగ ఉన్నవి కొంచెం ఎండలో ఆరపెట్టేసాము. సో పప్పులకు చాలా బాగుంటుంది కదా. మామిడికాయ ప్రతి ఒక్కటి యూస్ఫుల్లే కదండి. చిన్న కాయలైనా పెద్దవైనా పండ్లైనా ప్రతి ఒక్కటి యూస్ఫుల్లే. దాంట్లో ఏం పడేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ ఇవన్నీ కొట్టేసరికి ఒక 2 hours పట్టేసింది. సో ఇంకా కత్తి వచ్చేసి మంచి షార్ప్గా ఉంది, లేకపోతే ఇంకా కష్టమయ్యేది అనమాట. ఒకటే దెబ్బకి ఇట్లా మంచిగా కట్ అయిపోతుంది. సో కొంచెం కేర్ఫుల్గా కొట్టాలనిపించింది. చూసారా ఇప్పుడు కాయ అయితే కొంచెం ఇదైతే నేను కొంచెం లైట్ పెట్టి తీసాను, అందుకే ఆ కలర్లో కనిపిస్తున్నాయి. మా కాయ వచ్చేసి ఈ కలర్లోనే ఉంటుంది, మరీ అంత వైట్గా ఉండదన్నమాట. సో పచ్చడి స్టార్ట్ చేసాం. పచ్చడిలో ఫస్ట్ అంటే మేము కొలతగా ఒక బౌల్ తీసుకున్నాము. ఆ బౌల్ కొలత పెట్టుకున్నాం అనమాట. ఆ బౌల్లో 4 bowls ఆఫ్ మ్యాంగోస్ వేసుకోవాలి. అంటే నిండా వేసుకుంటే దాన్ని బట్టి మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఒక కప్పు మేము ఆయిల్ వేసేసి ఒక 10-15 minutes వదిలేసామన్నమాట ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఇది ఆవపిండి అండ్ మెంతిపిండి ఒకటే దాంట్లో వేసుకొని, ఇప్పుడు చూసారా ఇదే బౌల్లో మామిడికాయలు తీసుకున్నాం. దానికి ఈక్వల్గా 4 bowlsకి సరిపడా ఒక్క బౌల్ మనం ఈ మెంతిపిండి, ఆవపిండి వేసుకోవాలన్నమాట. మెంతిపిండి కొంచెమే వేసుకోవాలి. సో ఆవపిండి 3/4 కప్ అంటే మెంతి ఒక 1.5 అంతే సరిపోతుంది అనమాట. సో నేను పూర్తిగా షూట్ చేయాలన్నమాట. నేను కూడా వేరే యూట్యూబ్ నుంచి చూసి నేర్చుకుందే. సో చాలా చాలా యూట్యూబ్స్లో పెడుతున్నారు కదా, మనకు క్లీన్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలామంది. నేను శైలాస్ కిచెన్ నుండి చూసి నేర్చుకున్న రెసిపీ అనమాట. చాలా చాలా సక్సెస్ అయిందనమాట. సో మేము ఎప్పుడు ఆయిల్ని డైరెక్ట్గా పచ్చిగా వేయలేదు.
సో మేము ఎప్పుడైనా ఆయిల్ కాగబెట్టేసిన తర్వాతనే చేస్తాము. కొంచెం వెల్లుల్లి మిక్సీ పట్టేసి అట్లా చేస్తాం. బట్ ఫస్ట్ టైం వెరైటీగా చేస్తాం. సో చూసారా 1 కప్పు ఇక్కడ కారం తీసుకున్నాం అన్నమాట. సో కారం అనేది కరెక్ట్గా ఉప్పు కారం పడితే పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది కదండి. సో అందుకనేసి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కారం అండ్ ఉప్పు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంతిపిండి ఆవపిండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కారం మిక్స్ చేసుకోవాలి. మనం ఆయిల్ తగ్గట్టుగా చూసుకోవాలన్నమాట. సో ఆయిల్ లేకపోతే అస్సలు బాగోదు అండ్ ఖరాబ్ అయిపోతుంది, తొందరగా బూజు పట్టిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారా వాట్ ఏ కలర్, అసలు నాకే ఇప్పుడు చూస్తుంటే వాటర్ వచ్చేస్తున్నాయి. నేను పెట్టిన తర్వాత నుండి అసలు పచ్చడితోనే తింటున్నాను, నాకు అంత నచ్చిందనమాట. సో వెల్లుల్లి కూడా ఎంత ఉంటే అంత వేసుకోవద్దండి. టేస్ట్ మనకు కొంచెం అంటే ఎప్పుడు తింటుంటే రావద్దు, దాని ఫ్లేవర్ అనేది మనకు రావాలి అన్నట్టు ఉంటుంది కదా. సో అలా అనమాట. మేము కొంచెమే యాడ్ చేసాము, కావాలంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం 3 days తర్వాత పచ్చడి తీసి కలుపుతాం కదండి, అప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం అయితే ఆయిల్ అక్కడ అంటే మనం ఆయిల్ అనేది కరెక్ట్ కొలత అవసరం లేదు. సో మనకు తగ్గట్టుగా ఉందా, ముక్క మునిగి అంతవరకు ఉందా అనేసి చూసుకోవాలి. సో మనం సంవత్సరం అంతా తినే పచ్చడి కాబట్టి ఆయిల్ ఉన్నా పర్లేదు. మనం మొత్తం అన్నం కూడా ఆయిల్తో తినలేం కదండి, అంటే ఒక ముద్ద తింటాము పచ్చడితోని అంతే. సో ఇక్కడైతే మంచిగా కలిపేసాము, అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే పట్టాయి అన్నమాట. సో అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్ అసలు కరెక్ట్గా సక్సెస్ అవుతుందా లేదా అని కొంచెం డౌట్ ఉండే, బట్ పర్ఫెక్ట్గా సక్సెస్ అయింది. సో మేము ఆర్గనైజ్ అంటే ఇందులోనే స్టోర్ చేద్దామనేసి అనుకున్నాము. సో కొంచెం ఇదొక టిప్ అనమాట, ఇందులో కొంచెం కింద ఆయిల్ వేసేస్తే అంటే పచ్చడికి కొంచెం బాగుంటుంది, ఎక్కువగా ఖరాబ్ కాకుండా ఉంటుంది అనేసి కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాము దీని ఎడ్జెస్కి. అండ్ ఇదైతే స్టోర్ చేసేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసాం. టోటల్గా పచ్చిదండి, కొంచెం కూడా మేము వెయిట్ చేయకుండా వేసాము. సో ఎప్పటికీ ఒకేలాంటి టేస్ట్ ఎందుకనేసి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటిదంటే నువ్వుల పొడి వేస్తే ఇంకా బాగుంటుంది పచ్చడి. ఎవరన్నా ట్రై చేయని వాళ్ళు అట్లా ట్రై చేయండి, నాకైతే చాలా చాలా ఇష్టం. ప్రస్తుతానికైతే మేము వేయలేదు, ఇంకా ఏమైనా పచ్చడి పెట్టినప్పుడు వేద్దామనేసి అనుకుంటున్నాము. సో కలర్ అయితే చాలా చాలా బాగుంది. సో కాస్ట్లీ పచ్చడి అండి, అంటే మనకు ఇప్పుడు బయట దొరికే మిర్చి పౌడర్స్ చాలా కాస్ట్లీ ఉంటున్నాయి కదా. సో 900కి కేజీ అట్లా ఉంటున్నాయి కదా, అట్లా పచ్చడి కూడా కాస్ట్లీ అయిపోతుంది. అంటే మనం మంచి క్వాలిటీ మిరం కావాలంటే అట్లా చేయాలి. సో ఇప్పుడైతే పైనుంచి కొంచెం ఆయిల్ వేసాము, ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా పచ్చడి పెట్టాక దాన్ని చేసుకున్న ఇది మనం ఖచ్చితంగా అన్నం కలుపుకొని తినేసేయాలి కదా. అదైతే అసలు అట్లా తినకుండా ఎవ్వరు ఉండలేరు. ఇంకా మేము కూడా అలానే చేసాం. నాకైతే ఆ లాస్ట్కున్న తింటే ఆ ఫీలే వేరుంటుంది అసలు. ఏ చికెన్ కానీ ఏ మటన్ కానీ బిర్యానీలు కూడా సరిపోవు ఆ టేస్ట్కి, చాలా బాగుంటుంది. సో బాగుంది, ఆ రోజు టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది అనమాట. కొంచెం ఉప్పు కారాలు పట్టాలి మనం, అంటే వేడి చేసుకున్నప్పుడు అంటే ఆయిల్ వేడి చేసుకున్నప్పుడు ఉన్నది వేరే ఉంటుంది, సో పచ్చిగా ఉన్నది వేరే ఉంటుంది అనమాట. ఇక్కడ మా అమ్మ నేను ఇద్దరమే తినేసామన్నమాట, మా వాళ్ళు ఎవరు తినలేదు, వాళ్ళకి ఫుల్ అయిపోయింది అనేసి ఇంకా మేమిద్దరమే తిన్నాం. నాకైతే చాలా ఇష్టం ఇలాంటి ఫుడ్స్ అంటే. సో ఇంకా నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నాను. నాకు ఇంకా నేనైతే అంటే ఫస్ట్ కొత్త ఆవకాయ అంటే చాలా ఇష్టం, తర్వాత నుంచి కొంచెం తినడం తగ్గిస్తాను నేను. సో ఫస్ట్ పెట్టిన వారం అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాను. సో కొత్త టేస్ట్ కదా అప్పుడు మనకు. అండ్ ఇంకా వచ్చేసి పోమగ్రానైట్ అయితే ఒలుస్తున్నాను నేనే, నాకు అంతగా నచ్చదు కానీ మంచిగా టీవీ ఏదో సినిమా పెట్టేసుకొని ఒలవడంతో ఈజీ అయిపోయింది. సో చాలానే కాయలు ఒలిచాను అనమాట, టైం కూడా తెలియలేదు నాకు. సో ఇంకా నాకు ఆ రోజు మేము ఫాస్టింగ్ కాబట్టి ఇంకా ఉప్మా వండుకుంటున్నాము. అమ్మ నేను సాటర్డే రోజు వ్లాగ్ ఇది, సో 3 days వ్లాగ్ ఈరోజే పెట్టేస్తున్నాను. సో మంచిగా కొంచెం ఉప్మా చేసేసుకొని తింటున్నాము. ఇది గోధుమ రవ్వ ఉప్మా, నేను నార్మల్గా సూజీ రవ్వది ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదండి. అన్నీ కొంచెం హెల్తీ రెసిపీస్ తిందామనేసి అనుకుంటున్నాము. చూస్తున్నారా నా వేషం, అసలు ఈ వెదర్కి అసలు కుంకుమ కూడా పెట్టుకోవాలన్నా కూడా నాకు పెట్టుకోవాలని రాలేదన్నమాట, పిచ్చిగా ఉన్నాను ఆ రోజు. సో ఇంకా మళ్ళీ గొలిపి తినడం అయితే స్టార్ట్ చేశాను. ఇవైతే స్ప్రౌట్స్ అనమాట, అండ్
పొమోగ్రానైట్ చాలానే ఉండే మంచిగా. సో కడుపు అయితే ఫిల్లింగ్ అయిపోయింది అసలు. ఫ్రూట్స్ తిన్నా నాకు చాలా ఇష్టం కాబట్టి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయిపోయిన తర్వాత నేను తింటాను. నార్మల్గా తినడం నాకు నచ్చదు ఫ్రూట్స్. సో కొంచెం నాకు చల్లగా ఉంటేనే నచ్చుతుంది. ఇంకా తినేసిన తర్వాత ఇవి కూడా తినేసాము. ఇంకా చూస్తున్నారా నా వేషం ఎట్లుందో, చాలా వేడిగా ఉంటుంది. ఎంత ఫ్యాన్లు తిరిగినా ఎంత కూలర్లు తిరిగినా అసలు ఆ వేడి తగ్గట్లేదు. 47 degrees అట్లా ఉంటుందట. ఇట్లా బతుకుతాం మనం అసలు? ఇంత ఎండలకు ఇంత హాట్గా ఉంది అసలు. ఇంకా మజ్జిగ ఇవే నార్మల్గా ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్సే ఎక్కువ తింటాం కదా సమ్మర్లో. ఇంకా జారుగా ఉన్నాయి తింటాం కదా. సో మేము కూడా అంతే అనమాట. ఇది ఒక 1 day తర్వాతనే అసలు మా మనసు 3 days తర్వాత కలపాలి. బట్ మేము ఆ నెక్స్ట్ డేనే మా మనసు ఆగక కలిపేస్తున్నాము. సో ఆయిల్ అంత ఉంది అనేసి అనుకోకండి. సో పైకే తేలుతుంది ఆయిల్. ఆవకాయలో ఎప్పుడైనా ఆయిల్ చాలా పైకే తేలుతుంది, కింద అసలు ఏమి ఉండదు అనమాట. సో మేము వేసిన ఆయిల్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. సో తెలిసిపోతుంది కదండి. సో చూస్తున్నారా, ఇప్పుడు అంత ఆయిల్ ఏం కనిపించదు. మనం వేసుకున్నప్పుడు ఒక్క ముక్క వేసుకున్న అన్నం మొత్తంకి కలిసేటట్టు ఉండాలి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మా బావ ఫిష్ తెచ్చాడనమాట. సో ఆ రోజు ఫాస్టింగ్ కాబట్టి మేము చేసుకోలేదు. ఆ నెక్స్ట్ డే చేసుకుందాం అనేసి ఇంకా నైటే మ్యారినేట్ చేసి పెడుతున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు, కారం, ఇవి 3 అండ్ కొంచెం ఉప్పు వేసేసుకొని మంచిగా ఓవర్ నైట్ వదిలేసామన్నమాట. చాలా బాగా కుదిరింది టేస్ట్ అసలు. ఓవర్ నైట్గా మనం చికెన్ మాత్రమే కాదు, ఇట్లా ఫిష్ కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది. సో ఇవన్నీ వేసేసుకొని, అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే కారం ఎక్కువ వేసుకోవద్దండి, ఆ టేస్ట్ పోతుంది. నేను కొన్నిసార్లు కారం ఎక్కువ వేసేసరికి ఆ టేస్ట్ అనేది బాగుండదు. బట్ మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది, కొంచెం కారం తగ్గించి వేస్తేనే బాగుంటుంది అనిపించింది. సో మంచిగా మ్యారినేట్ చేసి పెడుతున్నాము. నాకైతే చాలా చాలా ఇష్టం ఫిష్ అంటే, ఐ లవ్ అంతే. ఇంకా నాన్ వెజ్లో మెయిన్ ఐటమ్ ఇష్టం అంటే ఏంటంటే ఫిషే. చాలా వ్లాగ్స్లో నేను చెప్పే ఉంటాను. సో వేసుకుంటే కొంచెం ఆయిల్ మనం వేసేసుకోవచ్చు. మంచిగా ఎంత వాటికి మసాజ్ చేయాలన్నమాట ఉప్పు కారాలతో మంచిగా. సో వేసుకుంటే ధనియాల పొడి అండ్ మసాలా అండ్ మేము డైరెక్ట్ వేసేటప్పుడు వేస్తామన్నమాట అంతే. ఇంకా సో మంచిగా దానికి ప్రతి ఒక్క పీస్కి కారం ఉప్పు అనేది పడితే చాలా బాగుంటుంది. అండ్ ఫిష్ వేసేటప్పుడు కొంచెం ఆయిల్ తక్కువ వేసి చేస్తారు, బట్ కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఆ ఫ్రైకి అయితే. ఈ ఫిష్ వచ్చేసి టోటలీ ఫ్రై ఫిష్ అట. సో కర్రీ చేస్తే అంత బాగుంటుంది అనేసి ఫ్రై మాత్రమే ఈ ఫిష్ అయితే. సో మంచిగా మిక్స్ అయితే చేసేసుకుంటున్నాము. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. సో మీకు నచ్చిందని డెఫినెట్గా అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి, అందుకోసమని నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంచెం బ్లాగ్ చూసి వెళ్ళకుండా ఒక లైక్ అయినా కామెంట్ అయినా చేస్తే మాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్